దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హలో అండి, ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్ చొక్కం, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, గౌతమ్ న్యూరో కేర్, కోంపల్లి అండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎలాంటి కండిషన్స్లో, అంటే మనకు మోస్ట్ కామన్ చూసేది ఏంటంటే న్యూరో సర్జరీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హెడ్ ఇంజురీస్ కానీ, తలలో బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ ఆర్ బ్రెయిన్ హిమరేజెస్ కానీ. సో ఇలాంటి ఎలాంటి కండిషన్స్లో జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అని అంటాం సరిపోతుంది, ఎలాంటి కండిషన్స్లో సర్జరీ అవసరం పడుతుందో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మనం మోస్ట్ కామన్గా చూసే ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజురీ అవుతాయి. హెడ్ ఇంజురీలో అప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతారు, ఆర్ ఇన్సైడ్ ద బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అని అంటాము. సో అలాంటి కండిషన్స్లో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మా దగ్గర వచ్చే వరకు వాళ్ళు అడుగుతారు పేషెంట్ అటెండర్స్, సరే ఈ పేషెంట్కి మెడిసిన్స్తో తగ్గిపోతుందా లేకపోతే సర్జరీ అవసరం పడుతుందా అని అడుగుతుంటారు. సో కొన్ని కండిషన్స్ సర్జరీ పడతాయి, కొన్ని కండిషన్స్ జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది. సో అది ఎలాంటి కండిషన్స్లో సర్జరీ పడుతుంది అంటే మనం పేషెంట్ కండిషన్ని ఒకటి స్కేల్ ఉంటుంది, గ్లాస్గో కోమా స్కేల్ అని. సో ఆ స్కేల్లో స్కోరింగ్ ఉంటుంది 15 వరకు. సో ఆ బేస్డ్ ఆన్ దట్ స్కోరింగ్ అండ్ సిటీ ఆర్ ఎంఆర్ఐ చేసినప్పుడు దాంట్లో ఉండే ఫైండింగ్స్, బ్లీడింగ్ ఫైండింగ్స్ అండ్ ఎంత కంప్రెషన్ చేస్తుంది బ్రెయిన్, ఇంకోటి అందులోనే మిడ్ లైన్ షిఫ్ట్ అని అంటారు, ఎంఎల్ఎస్ మిడ్ లైన్ షిఫ్ట్. సో ఆ షిఫ్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎంత ఉంది, దాని కండిషన్స్ బట్టి మనం సర్జరీ డిసైడ్ చేస్తాం. యూజువల్లీ గ్లాస్గో లో జీసీఎస్ అంటారు, తక్కువ స్కోర్ ఉన్నా కానీ, అంటే లెస్ దాన్ 15 అంటే 12, 13 ఆర్ 10, 11 ఇలాంటి ఆ స్కోర్స్లో ఉన్నప్పుడు, లోపల స్కాన్ బట్టి పెద్ద బ్లీడింగ్ ఉంది, అది బ్రెయిన్ ఇంకా కంప్రెస్ చేస్తుంది, మిడ్ లైన్ షిఫ్ట్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 5 mm, ఇలాంటి కండిషన్స్లో విల్ టేక్ ఏ కాల్ టు డూ సర్జరీ. అంటే ఈ సర్జరీలో ఏం చేస్తామంటే మనం బ్రెయిన్ మీద ఉండే బ్రెయిన్ పైన కూడా ఒక బోన్ ఉంటుంది. సో డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ ఆర్ క్రేనియాటమీ అని అంటాము. సో అందులో మనం ఆ బోన్ తీసి లోపట ఉన్న బ్రెయిన్లో ఉన్న బ్లీడింగ్ని తీసేసి ప్రెషర్ తక్కువ చేయడానికి చూస్తాం. సో ఈ విధంగా బ్రెయిన్ మీద ఉండే ప్రెషర్ తగ్గుతుంది. సో ఆ బోన్ తీసి ఒక్కొక్కసారి బ్రెయిన్లో అంత కంప్రెషన్ సర్జరీ తర్వాత అనిపించకపోతే రిప్లేస్ చేస్తాం బ్యాక్ అది ఆ టైంలోనే. లేదా ఆ బోన్ తీసి అబ్డామిన్ ఫ్యాట్లో పెట్టేసి ఒక 3 to 6 months వరకు బ్రెయిన్కి ఆ ప్రెషర్ తక్కువ అయిన తర్వాత మళ్ళీ క్రేనియోప్లాస్టీ అంటారు, బోన్ ఫ్లాప్ తీసుకొచ్చి రిప్లేస్ చేస్తాం. ఈ 3 to 6 months ఆఫ్ టైం వరకు ఆ బ్రెయిన్కి కొద్దిగా స్పేస్ ఇస్తాము ఎక్స్పాండ్ అవ్వడానికి, లోపల ఉన్న కంప్రెషన్ రిలీవ్ అవ్వడానికి. ఈ విధంగా బ్రెయిన్ సర్జరీ చేస్తాము ఇలాంటి బ్లీడింగ్ కండిషన్. అట్లానే స్ట్రోక్లో కూడా ఒకటి హిమరేజ్ అని ఉంటుంది, బ్రెయిన్ హిమరేజ్ అని. అందులో కూడా సేమ్ ఆ బ్లీడింగ్ క్లాట్ సైజుని బట్టి, మిడ్ లైన్ షిఫ్ట్, పేషెంట్ మనం అనుకున్నట్టు గ్లాస్గో కోమా స్కేల్ జీసీఎస్లో ఉన్నా కానీ, ఇలాంటి కండిషన్స్లో కూడా విల్ టేక్ ఏ కాల్ టు డూ సర్జరీ. అందులో కూడా సేమ్ అలా బోన్ తీసేసి ఇంటర్నల్ లోపట్లోకి వెళ్ళి ఆ బ్లడ్ క్లాట్ అనేది తీసేసి బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ తగ్గించి సేమ్ అలానే బోన్ కావాలంటే రిప్లేస్ చేస్తాం, లేదా ఒక అబ్డామిన్లో పెట్టి ఒక 3 to 6 months తర్వాత విల్ రిప్లేస్ ఇట్ బ్యాక్. సో ఇలాంటి కండిషన్స్లో మనం బ్రెయిన్ సర్జరీ చేస్తాం. సో ఇలా కాకుండా స్మాల్ బ్లీడింగ్ ఉంది, ప్రెషర్ అంత లేదు, పేషెంట్ కాన్షియస్నెస్ లెవెల్స్ బాగానే ఉన్నాయి, ఇలాంటి కండిషన్స్లో మనం మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ చిన్న బ్లీడ్స్ ఉన్నాయి కూడా అబ్జర్వ్ అయిపోతాయి, పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంటుంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.